రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలోని సచివాలయం వద్ద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పాల్గొనేందుకు రాగా కొవ్వాడ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే నానాజీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే నానాజీ మరియు ఎంపీపీ అనంతలక్ష్మి కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ టైలరింగ్ శిక్షణ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 90 రోజుల పాటు వీరికి టైలరింగ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే టైలరింగ్లో శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి ఆర్థికంగా చేయూతందించినట్లు ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. అనంతరం కాకినాడ రూరల్ ఎంపీడీఓ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, దొళ్ల సత్యనారాయణ, కూటమి నాయకులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి కిషోర్, సానా శ్రీను, ఆర్ సతీష్, గుమ్మడి వీరబాబు, వసంత గోపాల్, వేమగిరి రవికిరణ్, ఎం సత్యబాబు, కోన శ్రీను, ఎం రమణ, తాతపూడి శాంతి, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ మహిళల అంతర్గతం ఈవేళ గ్రామంలో 4 గ్రామాలు 5 గ్రామాలు కలిపి ఇవాళ ఒక క్లస్టర్ కింద తయారు చేసి ఇవాళ పెట్టడం జరిగింది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఈవేళ ఎంతమంది మహిళలు వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం చేసాం. అన్ఫార్చునేట్గా ఈవేళ మనం సంతాప దినాలు అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి మామూలుగా ఆడగా చేయకుండా మామూలుగా క్లుప్తంగా దీన్ని ముగించి దీన్ని ముందుకు తీసుకెళ్తుంది.